హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. అదే షార్ట్ వీడియో మన ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ గురించి షార్ట్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి ప్లాంట్స్ అనేవి వేస్ట్ని ఎలా ఎక్స్క్రీట్ చేస్తున్నాయి అనే దాని కోసం ఈజీ వేలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి వేస్ట్ ప్రోడక్ట్లు చూసినట్లయితే ఆక్సిజన్ అనేది మనకి ప్లాంట్స్లో ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్స్క్రీట్ డ్యూరింగ్ ద డే టైం. ఇది ఎప్పుడు ఎక్స్క్రీట్ అవుతుంది అంటే డే టైం అన్నమాట. దేని ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది? స్టొమాటో ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకే, ప్లాంట్స్లో వేస్ట్ ప్రొడక్ట్స్ గ్యాసెస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి అని అడగొచ్చు. అప్పుడు మీరు ఆక్సిజన్ రాయొచ్చు, అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా రాయొచ్చు. అయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి రెస్పిరేషన్ ప్రాసెస్లో ఏర్పడుతుంది. అది ఎక్స్క్రీట్ అయ్యేది నైట్ టైము, అది కూడా స్టొమాటో ద్వారానే. ఇది కూడా అంతే, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏర్పడుతుంది. ఎక్స్క్రీటెడ్ డ్యూరింగ్ ద డే టైం. ఇది డే టైంలో జరుగుతుంది. ఇది కూడా మనకి దేని ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది అంటే స్టొమాటో ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి వేస్ట్ ప్రొడక్ట్స్ అని ప్లాంట్స్లో చెప్పొచ్చు. 2 గ్యాసెస్ అని అడుగుతాడు, అప్పుడు మీరు ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వాటర్ వేపర్ కూడా వేస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ప్లాంట్స్లో. ఎక్స్క్రీటెడ్ డ్యూరింగ్ ద డే అండ్ నైట్. ఈ వాటర్ వేపర్ అనేది డే టైం అండ్ నైట్ టైం కూడా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది దేని ద్వారా అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టోర్డ్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్. ఇంకా సాలిడ్లో ఉన్న వేస్ట్ అండ్ లిక్విడ్లో ఉన్న వేస్ట్ అనేది ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది? ఎక్స్క్రీట్ త్రూ ద షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్, ఫిల్లింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ మనకి ఫ్రూట్స్ ద్వారా, అలాగే షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్ ద్వారా కూడా ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట సాలిడ్ వేస్ట్ అనేది. అంటే రాలిపోయే ఆకుల్లో, ఫ్రూట్స్లో, అలాంటి వాటిలో మనకి వేస్ట్ అనేది ఎక్స్క్రీట్ అవడం అనేది చూడొచ్చు అనమాట. నెక్స్ట్ గమ్స్ అండ్ రెజిన్స్. ఇక్కడ గమ్స్ అండ్ రెజిన్స్ కూడా వేస్ట్ ప్రొడక్ట్స్ అనమాట ప్లాంట్స్లో. ఇక్కడ చూసినట్లయితే ప్రొడ్యూస్ డ్యూరింగ్ కట్ టు ద బార్క్. ఇక్కడ మనం ఏదైనా ప్లాంట్స్ యొక్క బార్క్ని అనేది కట్ చేసినప్పుడు మనకి అక్కడ ఈ గమ్స్ అండ్ రెజిన్స్ అనేవి ఎక్స్క్రీట్ అవ్వడం మనం చూడొచ్చు. ఇవి ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయంటే సెల్ యొక్క వ్యాక్యూల్స్లో, సెల్యులర్ వ్యాక్యూల్స్లో మనకి ఇవి స్టోర్ అయ్యి ఉండే అవకాశం ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ యొక్క ఎక్స్క్రీట్ వేస్ట్ అనమాట. వేస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి ఇక్కడ మనకి ప్లాంట్స్లో? ఆక్సిజన్, వాటర్ వేపర్, అలాగే గమ్స్ అండ్ రెజిన్స్, అలాగే కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా వేస్ట్ ప్రొడక్ట్స్ అని ప్లాంట్స్లో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.